ఎన్నికలు ఉన్నప్పుడే చేయాలి, తర్వాత గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. అది ఎందుకంటే గవర్నమెంట్లో ప్రతిపక్షం కూడా ఒక భాగం కదా చేయాలి అనేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అభినందనలు తెలియజేయలేదు. ఒక ట్వీట్ కూడా ఆయన చేయలేకపోయారు. నేను ఆల్రెడీ శాసనసభలో ఉన్నాను. ఆ రోజు ప్రమాణ స్వీకారోత్సవం రోజు, ఆ రోజు అందరికీ అభివాదం చేసుకుంటేనే వారు వెళ్ళారు, అందరికీ అభివాదం చేశారు. గెలిచినటువంటి వ్యక్తులు హుందాగా వ్యవహరించాలి. లేరా? హుందాగా లేరా? అత్యున్నతమైనటువంటి స్థానంలోకి ఒక వ్యక్తిని నిలబెడుతున్నప్పుడు, ప్రతిపక్షానికి కూడా ఒక స్పీకర్ పదవిలో ఒక వ్యక్తిని నిలబెడుతున్నప్పుడు గౌరవ స్పీకర్ గారికి మేము గౌరవించాల్సిందే. వారు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ మా పార్టీ యొక్క సూచన సలహా తీసుకోవాల్సిందే. కానీ అది జరగలేదు. రెండవది 10% రావాలి కదా. రెండవది అది కూడా చెప్తాను, ప్రధాన ప్రతిపక్షం అది కూడా చెప్తాను. అది అర్హత లేకుండా మాకు పొజిషన్ ఇవ్వాలి అంటే ఎలా చెప్పండి? అది కూడా చెప్తాను. నేనేమంటానంటే మేమేమి దోచుకోవటానికి పొజిషన్స్ అడగట్లా, ప్రశ్నించటానికి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడదు. కాబట్టి ప్రశ్నించాలంటే సమయం కావాలి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ సమయాన్ని కేటాయించినప్పుడే ప్రజల యొక్క బాధల్ని, వారికి వచ్చేటటువంటి ఇబ్బందుల్ని చెప్పడానికి అవకాశం. 175 నియోజకవర్గాల్లో 175లో ఒక వ్యక్తి అయితే ఒక ప్రశ్న కూడా రాదు ఉన్న సమయంలో. అప్పుడు ఎలా ప్రశ్నిస్తాం? దానికి సంబంధించినటువంటి సమయం కోసం అడిగాం. రెండవది మీరన్నటువంటి విషయం, ఎవరైతే స్పీకర్ పదవిలో కూర్చోబోతున్నారో వారు రీసెంట్గా చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే వారు కూర్చోక ముందు జగన్ గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు, పామును కొట్టినట్టు కొట్టి చంపాలి అన్న వ్యక్తిని తీసుకొచ్చి మీరు మాపై కూర్చోబెట్టాలనుకొని మళ్ళీ వారిని మేము గౌరవిస్తున్నా కూడా గౌరవించట్లేదని తప్పుడు ప్రచారాలు చేయడం, ఇది మానుకుంటే మంచిది. అంటే అయిన పాత్రుడు అన్న మాట ఏంటంటే జగన్ ఓడిపోయాడంతే చచ్చిపోలేదు. అది ఆయన స్పీకర్గా ఎన్నిక అవ్వక ముందు మాట్లాడిన మాట. ఓకే, ఒక స్పీకర్కి గౌరవించాల్సిన అవసరం ఉంటుంది కదా. మీరు అయ్యన్న పాత్రుడిని చూడొద్దండి, ఆ చైర్లో ఒక స్పీకర్ని చూడండి, ఆ చైర్ని చూడండి, ఆ చైర్కున్న ప్రాముఖ్యతను చూడండి. ఖచ్చితంగా చూస్తాం. వారికి ఎక్కడా గౌరవించకుండా అగౌరవంగా మేము ఎక్కడా మాట్లాడట్లేదు, మాట్లాడడం కూడా. మరి బాయ్కాట్ చేశారు కదా మీరు. మమ్మల్ని సంప్రదించాలా లేదా? ప్రతిపక్షాన్ని అడగాలా లేదా? ఆ యొక్క హుందాతనాన్ని, ఆ సాంప్రదాయాన్ని పాటించాలా లేదా? మీరు పాటించకపోవడం వలన మేము బాయ్కాట్ ఏం చేయలేదు. మేము ఎక్కడ వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు, హాజరవ్వలేదు. మీరు పారిపోయారంటున్నారు కదా పవన్ కళ్యాణ్ అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్లుందో ప్రజలందరికీ తెలుసు. ఎట్లా ఉంది? ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి, బాగా చూస్తున్నాం కదా. చిన్న బిడ్డల మీద అఘాయిత్యాలు, బ్రహ్మాండంగా నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయో, నేరాలలో ఈ రాష్ట్రం రికార్డు కొట్టబోతుంది, అప్పుల్లో సోమాలియాను కూడా దాటబోతుంది. ఇవన్నీ కూడా ప్రజలు ఈ 25 రోజులకే గ్రహించేశారు. రైట్. అంటే ఒక ప్రచారం జరిగింది గతంలో, 11 మందే ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేయలేరు, అంత స్థితప్రజ్ఞత ఆయనలో లేదు, అంత ఓర్పు సంయమనం ఆయన